మహాభారతం ఆది పర్వంలో 3వ అధ్యాయంలో అయోధధౌమ్యుడికి ముగ్గురు శిష్యులు ఉన్నారు. అయితే ముగ్గురు శిష్యులకి పరీక్ష పెడుతున్నాడు. ఒక శిష్యుడికి అయితే పరీక్ష పెట్టడం లాస్ట్ ఎపిసోడ్లో చూసాము. ఈ ఎపిసోడ్లో వచ్చేసి తన రెండవ శిష్యుడికి అయితే ఉపమన్యుకైతే పరీక్ష పెడతాడు. ఏం పరీక్ష పెట్టాడో అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాము. అయోధధౌమ్యుడు ఇలా అన్నాడు, వచ్చా ఉపమన్య, గోవులు కాస్తూ ఉండు అని పంపాడు. ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా అతడు గోవులను కాస్తున్నాడు. పగలంతా ఆవులను కాచి సాయంకాలం కాగానే ఇంటికి వచ్చి గురువు ఎదుట నిలిచి నమస్కరించాడు. అలాగా బొద్దుగా ఉన్న ఉపమన్యుని చూసి గురువు, వచ్చా ఉపమన్య, దేనిని తిని జీవిస్తున్నావు, ఇంత బలంగా దృఢంగా ఉన్నావు అని అడుగుతాడు. అతడు వెంటనే ఉపాధ్యాయుడికి, అయ్యా, భిక్షావృత్తితో జీవిస్తున్నాను అని సమాధానమైతే ఇచ్చాడు శిష్యుడు. దానికి గురువు, నాకు నివేదించకుండా భిక్షాన్ని ఉపయోగించకూడదు అని చెప్పాడు. సరే అని చెప్పి ఉపమన్యువు భిక్ష తెచ్చి గురువుకి అయితే నివేదించాడు. ఆ గురువు ఆ తెచ్చిన భిక్షమంతా గురువే తీసుకున్నాడు. సరేలే అని చెప్పి అతడు తిరిగి గోవులను కాయసాగాడనమాట. ఆ ఉపమన్యు పగలంతా రక్షించి సాయంకాలం కాగానే గురుకులానికైతే వచ్చి గురువు ఎదుట నిలబడి నమస్కరించేవాడు ఆ ఉపమన్యు. అయినా కానీ అతడు పుష్టిగా లావుగా ఉండడం చూసిన గురువు, వచ్చా, నీ భిక్షాన్నం మొత్తం నేనే తీసుకుంటున్నాను కదా, నీవు దేనితో బ్రతుకుతున్నావు అని అడిగాడు. అలా అడిగిన గురువుకు ఉపమన్యుడు మొదట తెచ్చిన భిక్షను తమరికి అర్పించి మళ్ళీ రెండవసారి భిక్ష కోసం వెళుతున్నాను, దానితో జీవితం కొనసాగుతుంది అని సమాధానం అయితే చెప్పాడు. అది విన్న గురువు, ఇలా చేయడం న్యాయమైనది, శ్రేష్టమైనది కాదు. ఎందుకంటే భిక్షావృత్తి మీదనే జీవించే ఇతరుల అభివృద్ధికి అవరోధం కలిగించిన వాడవు అవుతావు నువ్వు. కనుక ఇలా చేస్తున్న నీవు లబ్ధుడవు కూడా అవుతావు. అందుకని రెండోసారి భిక్ష ఎత్తడం జరగకూడదు అని చెప్పాడు. అతడు సరే అని గోవులను మోపసాగాడు. అలా వాటిని రక్షించి తిరిగి గురుకులానికి వచ్చి గురువు ఎదుట నిలిచి నమస్కరించాడు. అయినా అతడు లావుగానే ఉండడం చూసి గురువు మళ్ళీ, వచ్చా ఉపమన్య, నేను నీ భిక్షాన్ని మొత్తము నేనే తీసుకుంటున్నాను, నీవు రెండవసారి భిక్ష ఎత్తడం లేదు, అయినా లావుగానే ఉన్నావు, ఏ విధంగా మనుగడ సాగిస్తున్నావు అని అడిగాడు. దానికి సమాధానంగా ఉపమన్యు, అయ్యా, నేను ఆవు పాలను తాగి బ్రతుకుతున్నాను అని సమాధానం అయితే ఇచ్చాడు ఉపమన్యు. దానికి గురువు, ఇది న్యాయం కాదు, పాలు ఉపయోగించడానికి నీకు నా అనుమతి లేదు అన్నాడు. అలాగే అని చెప్పి ఉపమన్యువు గోవులను రక్షించి తిరిగి ఉపాధ్యాయుని ఇంటికి వచ్చి గురువు ఎదుట నిలిచి యథావిధిగా నమస్కరించాడు. ఇంకా అతను బలంగానే ఉండడం చూచిన గురువు, వచ్చా ఉపమన్యు, భిక్షాన్నం తినడం లేదు, రెండవసారి భిక్షకు కూడా నువ్వు పోవడం లేదు, పాలు కూడా త్రాగడం లేదు, అయినా బలంగానే ఉన్నావు, ఇప్పటికే ఏమి తిని జీవిస్తున్నావు అని అడిగాడు. అలా అడిగిన గురువుకు, అయ్యా, ఈ దూడల తమ తల్లులు పొదుగుల నుండి పాలు త్రాగేటప్పుడు పైకెగిసిన నురగను త్రాగుతున్నాను అని చెప్పాడు. అది విన్న గురువు, ఈ దూడలు చాలా మంచివి, నీ మీద జాలితో ఎక్కువగానే నురగను ఎగజుమ్ముతూ ఉండవచ్చు, అలాగ చేస్తున్న నీవు ఈ దూడల జీవన వృత్తికి ఆటంకం కలిగిస్తున్నావు, కాబట్టి నురగను కూడా నీవు త్రాగడానికి వీలు లేదు అన్నాడు గురువుగారు. అలాగే గురువుగారు అని ఉపమన్యు సమాధానం చెప్పి అతడు మామూలుగా గోవులను కాయడానికి వెళ్ళిపోయాడు. అలా గురువు వద్దంటే ఉపమన్యుడు భిక్షాన్నం తినలేదు, రెండవసారి భిక్షకు పోలేదు, పాలు త్రాగలేదు, పాల నుండి వచ్చిన నురగను కూడా ఉపయోగించలేదు. ఒకనాడు అడవిలో తిరుగుతూ ఆకలి బాధకు తట్టుకోలేక జిల్లేడు ఆకులను అయితే తిన్నాడు. ఆ ఆకులు కారంగా, చేదుగా, వగరుగా, గరుకుగా ఉండి కడుపులో మంట కలిగిస్తాయి. అలాంటి ఆకులను తినడం చేత అతని కళ్ళు దెబ్బతిని అంజుడైపోయాడు. గ్రుడ్డివాడై తిరుగుతున్న అతడు ఒక కూపంలో, ఒక గుంటలో అయితే పడిపోయాడు. ఆ తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత అతడు ఇంటికి రాకపోవడం చేత ఉపాధ్యాయుడు ఏం చేశాడు, ఉపమన్యు రాలేదేంటి అని శిష్యులను అయితే అడిగాడు. వారు గోవులను కాయడానికి వనానికి వెళ్ళారు గురువుగారు అని చెప్పారు. వారితో గురువుగారు ఇలా అన్నారు, నేను ఉపమన్యుని అన్ని విధాలా అడ్డుకున్నాను, అతనికి తప్పకుండా కోపం వచ్చి ఉంటుంది, ఇంతవరకు రాలేదు, చాలాసేపు అయింది కాబట్టి వెతకాలి అని చెప్పి శిష్యులతో సహితంగా అడవికి వెళ్ళి అతనిని పిలవడానికి, ఓ ఉపమన్యు, ఎక్కడున్నావో, నీవు రా నాయనా అని ఎలుగెత్తి అరిచాడు. అతడు గురువుగారి మాటలు విని, నేనిక్కడ కూపంలో పడిపోయాను అని గట్టిగా బదిలిచ్చాడు.
గురువు అతనిని కూపంలో ఎలా పడ్డావు అని అడిగాడు. జిల్లేడు ఆకులను తిని గ్రుడ్డివాడిని అయ్యాను, అందువల్ల కూపంలో పడ్డాను అని అతడు గురువుకైతే సమాధానమైతే ఇచ్చాడు. అప్పుడు గురువు, అశ్విని దేవతలను స్తుతించు, వారు దైవ వైద్యులు, నీకు చూపు కలిగిస్తారు అని అతనికి చెప్పాడు. ఇలా చెప్పగానే ఉపమన్యువు ఆ ఇద్దరు అశ్విని దేవతలను ఋగ్వేద మంత్రాలతో స్తోత్రమైతే చేయసాగాడు. అశ్విని కుమారులారా, మీరు ఇద్దరు సృష్టికి పూర్వమే ఉన్నవారు. పూర్వ రోజుల చిత్రబాణులు మీరే. తపశక్తి కలవారు. మిమ్ములను స్తోత్రం చేస్తున్నాను. మీరు అనంతులు, దివ్యులు, మంచి రెక్కల గల పక్షుల వంటి వారు. రజోగుణం, కోపం లేనివారు. విశ్వమంతా ఆరోగ్యాన్ని విస్తరింపచేస్తారు. బంగారు రెక్కల గల అందమైన 2 పక్షుల వలె మీ ఇద్దరు చాలా అందగాళ్ళు. పాటలౌకికమైన ఉన్నతిని పొందే సాధనాలు కలవారు. నా సత్యదస్రలనే పేర్లు కలవారు. అందమైన నాసికలు కలవారు. మీరు నిశ్చయంగా విజయాన్ని సాధించగలరు. సూర్యపుత్రులైన మీరు స్వయంగా సూర్యుని రూపం ధరించి రాత్రింబవళ్ళు అనే కాలం యొక్క దారాలతో సంవత్సరం అనే వస్త్రాన్ని నేస్తున్నారు. ఈ వస్త్రం ద్వారా వేగంగా దేవయాన పితృయానాలు అనే మార్గాలను పొందిస్తున్నారు. పరమాత్మ యొక్క కాలశక్తి జీవరూపమైన పక్షికి తనకు ఆహారంగా చేసుకుంది. అశ్విని కుమారులను పేరుతో జీవన్ముక్తులై మహాపురుషులైన మీ ఇద్దరి జ్ఞానాన్ని ప్రసాదించి కైవల్య రూపమైన మహాసౌభాగ్యం లభింప చేయడానికి జీవులను కాలమనే బంధాల నుండి విముక్తులను చేస్తున్నారు. మాయతో సహవాసం చేసే ఆజ్ఞాలైన జీవుల రాగాది విషయాలతో నిండి ఉన్నంత వరకు తమ ఇంద్రియాలకు లొంగిపోయి తమను తమ శరీరాలకు బదులుగా భావిస్తూ ఉంటారు. రాత్రింబవళ్ళు కోరికలు తీర్చే 360 రోజులు పాలిచ్చే గోవులు అవి అన్నీ కలిసి సంవత్సరం ఒక దూడను కని దానిని పెంచి పోషిస్తున్నాయి. అది కూడా అన్నిటినీ సృష్టిస్తుంది, సంహరిస్తుంది. విజ్ఞాసవుల పైన చెప్పిన దూడను నిమిత్త మాత్రంగా చేసుకుని ఆ గోవు నుండి విభిన్న ఫలాలను ఇచ్చే శాస్త్రవిహితమైన కర్మలను పితుకుతూ ఉంటారు. ఈ ధర్మాలన్నింటిలో ఒక్కటే పితుకతగినది. పైన చెప్పిన ఆ గోవులను మీ అశ్విని కుమారులు ఇద్దరే పితుకుతున్నారు. అశ్విని దేవతలారా, ఈ కాలచక్రానికి సంవత్సరం అనేది ఒక్కటే నాభి. దాని మీద రాత్రి పగలు కలిసి 726 ఆకులు ఏర్పడి ఉన్నాయి. అవన్నీ 12 మాసాలనే చుట్ట చక్రంతో కప్పబడి ఉన్నాయి. ఈ శాశ్వతమైన మాయమైన కాలచక్రం ఏమి లేకుండానే అని యతగమనంతో తిరుగుతూ ఇహపరలోకంలోని ప్రజలను నశింపచేస్తూ ఉంటుంది. మేషాది 12 రాశులు 12 ఆకులుగా, 6 ఋతువులు 6 నాగులుగా, సంవత్సరం ఇరుసుగా ఉన్న ఈ ఒకే ఒక కాలచక్రం అన్ని వైపులకు తిరుగుతూ ఉంటుంది. కర్మఫలాన్ని ధరించడానికి ఇది ఆధారం. ఇందులోనే సంపూర్ణమైన కాలాన్ని అభిమానించే దేవతలందరూ ఉంటారు. నేను పుట్టుక మొదలైన దుఃఖాలతో మిక్కిలి బాధపడుతున్నాను కనుక మీరు ఇద్దరు నన్ను ఈ కాలచక్రం వారి నుండి విముక్తుడిని చేయండి. అలాగే మీరిద్దరూ సనాచార సంపన్నులు. మీరు మీ కీర్తితో చంద్రుని అమృతాన్ని, జలప్రకాశాన్ని కూడా తిరస్కరించారు. ఈ సమయంలో మీరు పర్వతాన్ని విడిచి భూమి మీద ఆనందంగా విహరిస్తున్నారు. ఆనంద బహుళాలను వర్షంగా కురిపించడానికి మీ సోదరులు ఇద్దరు దినమంతా ప్రయత్నిస్తూ ఉంటారు. అశ్విని కుమారులారా, మీరు ఇద్దరు సృష్టి ప్రారంభ కాలంలో తూర్పు మొదలైన దిశలను వెల్లడి చేస్తూ వాటి గురించి జ్ఞానాన్ని కలిగించారు. ఆ దిక్కుల శిరస్సుపై ఉండే అంతరిక్ష లోకంలో రథం మీద తిరుగుతూ అన్నిటికీ సమానంగా ప్రకాశాన్ని అందించే సూర్యదేవుని గురించి, ఆకాశాది పంచభూతాలను గురించి కూడా మీరే జ్ఞానాన్ని కలిగించారు. ఆయా దిక్కులలో సూర్యగమనాన్ని చూసి ఋషులు కూడా దానిని అనుసరిస్తున్నారు. దేవతలు, మనుషులు స్వర్గ మత్యాల లోకాల యొక్క భూమికి ఉపయోగిస్తున్నారు. అశ్విని దేవతలారా, మీరు ఈ సమస్త విశ్వాన్ని పోషించడం కోసం ఎన్నో రంగుల వస్తువులను మిళితం చేసి అన్ని రకాల ఔషధాలను తయారు చేస్తున్నారు. ఆ మెరిసే ఔషధములన్నీ ఎల్లప్పుడూ మిమ్మల్ని అనుసరిస్తూ మీతో పాటు తిరుగుతూ ఉంటాయి. దేవతల, మనుషులు తమ అర్హతలను బట్టి స్వర్గ మధ్య లోకాలలో ఉంటూ ఆ ఔషధాలను సేవిస్తూ ఉంటారు. మీ ఇద్దరు నా సత్యనామంతో ప్రసిద్ధులు. నేను మిమ్మల్ని మీరు ధరించిన కమలహాటాన్ని పూజిస్తున్నాను. మీరు అమరులై సత్యాన్ని పోషిస్తూ విస్తరింపచేస్తున్నారు. మీ సహాయం లేనిది దేవతలు కూడా ఈ సనాతన సత్యాన్ని పొందచాలరు. యౌవనంలో
ఉన్న తల్లిదండ్రులు సంతానోత్పత్తి కోసం ముందుగా నోటితో అన్న రూపమైన గర్భాన్ని ధరిస్తున్నారు. తర్వాత అన్నమే పురుషులలో వీర్య రూపంగా, స్త్రీలలో రజోరూపంగా మార్పు చెంది జడ శరీరం తయారవుతోంది. అనంతరం జన్మించబోయే గర్భస్థ శిశువు పుడుతూనే తల్లి పాలు తాగుతున్నాడు. పై చెప్పిన రీతిగా సంసార బంధాలలో చిక్కుకుపోయిన జీవులను తాము తత్వజ్ఞానం ఉపదేశించి ముక్తులను చేస్తున్నారు. నా బ్రతుకు తెరువు కోసం నా నేత్రాలను కూడా రోగము మొత్తం కావించించండి. నేను మీ గుణాలను కొనియాడుతూ మీ ఇద్దరిని స్తుతించలేను. నేను ఇప్పుడు గ్రుడ్డివాడిని, దారిని కూడా సరిగా గుర్తించలేక ప్రమాదపడ్డాను. కనుకనే దుర్మార్గమైన కూపంలో పడిపోయాను. మీరు శరణాగత వచ్చును కాబట్టి మేము శరణు వేడుకుంటున్నాను అని ఈ రీతిగా ఉపమన్యు స్తోత్రం చేయగానే అశ్విని కుమారులు ఇద్దరు వచ్చి, ఉపమన్యువు, మేము ప్రీతులమైనాము. ఇగో నీవు ఈ అప్పం తీసుకో, దీనిని తిను అన్నారు. వారు ఇలా అనగానే ఉపమన్యువు, మీ దేవతలు ఎప్పుడూ అసత్యమాడరు, కానీ నేను గురువుకు నివేదించకుండా ఈ అప్పాన్ని ఉపయోగించడానికి ఇష్టపడను అన్నాడు. అప్పుడు ఆ అశ్వినిలిద్దరూ, నాయన, ఇంతకుముందు మీ గురువు కూడా ఇలాగే మమ్మల్ని స్తోత్రం చేశాడు. అప్పుడు మేము ఇచ్చిన అప్పాన్ని అతను తన గురువుకు నివేదించకుండానే ఉపయోగించాడు. నీ గురువు చేసినట్లే నీవు కూడా చేయి అన్నారు. వారు ఇలా అనగా ఉపమన్యు, ఈ విషయంపై నేను మీ అశ్విని దేవతలిద్దరినీ అనుయించి అర్థిస్తున్నాను. గురువుకు నివేదించకుండా నేను ఈ అప్పాన్ని వినియోగించను అన్నాడు. బదులుగా అశ్విని దేవతలు ఇలా అన్నారు, నీ ఈ గురుభక్తికి చాలా సంతోషించాం. నీ గురువు దంతాలు నల్లగా ఇనుములా ఉంటాయి, నీ దంతాలు మాత్రం బంగారంలా ఉంటాయి. నీ కన్నులు బాగవుతాయి, శ్రేయస్సు కూడా పొందుతావు అని అన్నారు. అశ్విని కుమారులు అలా అనగానే ఉపమన్యువుకు కన్నులు రెండు కనబడసాగాయి. అతడు తన గురువు దగ్గరకు వచ్చి నమస్కరించాడు. గురువుగారికి విషయమంతా చెప్పాడు. అతడు కూడా చాలా సంతోషించాడు. అప్పుడు ఉపమన్యువుతో ఇలా అన్నాడు, అశ్విని కుమారులు చెప్పినట్లుగా నీకు సకల శుభాలు కలుగుతాయి. నీకు సర్వ వేదాలు, సమస్త ధర్మశాస్త్రాలు స్వయంగా స్ఫటిస్తాయి. ఇది ఉపమన్యువును పరీక్షించుట అన్నమాట ఈ కథ అంతా కూడా. ఈ తర్వాత అయోధధౌమ్యుని ఇంకొక శిష్యుడు ఉన్నాడు, సో వేదుడు అనేవారు. సో అతని కథ నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుందన్నమాట. ఆ మూడవ శిష్యునికి కూడా గురువు పరీక్ష పెడతాడు. అది మనం తర్వాత ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాము. సో మీకు ఈ కథ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.